ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, అనుదినము మన జీవితంలో అవసరమైనటువంటి సమస్త సహాయమును కలుగు చేయగలిగినటువంటి దేవాతి దేవుని సన్నిధిని మనము ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ వాక్యం తెలియచేస్తుంది. మరి ప్రాముఖ్యంగా మన జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో శ్రమ అనేటువంటి పరిస్థితి, ఇరుకులు ఇబ్బందులతో కూడినటువంటి పరిస్థితి మనకు బాధను కలుగు చేసేది. అదే రీతిగా ఆ బంధకాలను బట్టి మనము బలహీనులుగా మారిపోయేటువంటి పరిస్థితి. అలాంటి సమయాల్లో మనల్ని బలపరచగలిగినటువంటి దేవుని సన్నిధిని మనం చేరాలి. మనకు విడుదల కలుగు చేయగలిగినటువంటి దేవుని సన్నిధికి చేరాలి. మనము ఎప్పుడైతే శ్రమలో ఉన్నామో ఆ శ్రమలో మనకు విడుదల కలుగు చేయగలిగిన, సహాయము చేయగలిగినటువంటి హస్తము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు హస్తం కనుక ఆయనకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు నిశ్చయముగా మన ప్రార్థనకు జవాబుగా మనమున్నటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు మనకు విడుదల కలుగు చేస్తాడు. భక్తులు అనేక మంది బైబిల్ నందు ఉన్నటువంటి వారు అదే రీతిగా శ్రమలలో దేవునికి విజ్ఞాపన చేశారు. మరణకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, యుద్ధాలు వారి మీదకు వచ్చినప్పుడు, కరువులు వారి యొక్క జీవితాల్లో ఎదురైనప్పుడు, ఆ సమాధానము లేని పరిస్థితుల్లో దేవునికి వారికి ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబును అనుగ్రహిస్తూ వారున్న ప్రతి పరిస్థితి నుంచి దేవుడు వారిని విడిపించాడు, తప్పించాడు, పోషించాడు, నడిపించాడు. అదే రీతిగా ఈరోజు నువ్వు ఏ శ్రమనైతే ఎదుర్కొంటున్నావో, నీ హృదయమునకు బాధ కలుగు చేసేటువంటి సందర్భం ఏదైతే ఉన్నదో, నీ జీవితమునకు దుఃఖమును కలుగు చేసేటువంటి కారణాలు ఏవైతే ఉన్నావో, దాని నిమిత్తమై నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన ఆలకించు దేవుడు నీకు జవాబును అనుగ్రహిస్తాడు, నీకు విడుదల కలుగు చేస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు, సంతోషముతోనూ సమాధానంతోనూ దేవుడు నేను నడిపిస్తాడు. శ్రమలలో కృంగిపోక సహాయము చేయగలిగినటువంటి దేవుని వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకంగా నడిపించబడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సహాయము నీకు అనుగ్రహించబడి ఆయన యొక్క కృపలో విడుదల నీకు దయచేస్తాడు. అటువంటి దీవెన ప్రభు మీకు కలుగు చేసి నడిపించునుగాక. ఆమేన్.